ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండమందలి వైశాఖ మహాత్మ్యములోని వింశోధ్యాయ 20వ అధ్యాయం పాంచాలరాజు రాజ్యప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్మ్యమును ఇట్లు వివరింపసాగినాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము అంటూ తెలియచేస్తూ ఉన్నాడు. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైనటువంటిది వైశాఖ మాసం. ఈ వైశాఖ మాస వ్రతము దాని మహిమను వెల్లడించు మరి యొక్క కథను తెలియచేస్తూ ఉన్నాను వినుము అంటూ శృతదేవ మునీశ్వరుడు శృతకీర్తి మహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు. పూర్వము పాంచాల దేశమునందు పురు యశుడు అను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజు అయ్యాడు. అతడు ధార్మికుడు, మహావీరుడు, తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు. పూర్వజన్మ దోషము చేత కొంతకాలమునకు అతని యొక్క సంపద కోల్పోయినాడు. ఆ రాజ్యమున కరువు ఏర్పడి అశ్వములు గజములు మున్నగు బలములు బలహీనములై కరిమ్రింగిన వెలగు పండువలే సారవిహీనములయ్యను. అతని బలహీనతలను తెలుసుకున్న శత్రువులందరూ దండెత్తి వచ్చినారు. యుద్ధములో ఓడిపోయి భార్య అగు శిఖిని కలిసి పర్వత గుహలలో దాక్కుని 53 సంవత్సరములు కాలము గడిపినాడు. ఆ రాజు తనలో ఇట్లు విచారణ చేస్తూ ఉన్నాడు. నేను ఉత్తమ వంశమును జన్మించి తిని, మంచి పనులను చేశాను, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడని, దైవభక్తి కలిగి ఉన్నాను, ఇంద్రియములను జయించిన వాడిని, నా వారును నావలే సద్గుణవంతులు, నేనేమి పాపము చేయుటచే నాకిట్టి కష్టము కలిగినది, ఈ విధముగా నేను ఈ అడవిలో ఎంతకాలము ఉండవలను అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజులను అను పేరు కలిగిన గురువులను దర్శించెను. అంతట రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములు చేసి వారిని సుఖాసీనులు గావించి దీనుడై వారి పాదములయందు పడి, నాకు ఇట్టి స్థితి ఏలవచ్చెను, ఈ స్థితి నుండి విముక్తుడగుటకు తరుణోపాయమును తెలియచేయండి అని ప్రార్థించెను. అంతటా గురువులైన ఆ మునీశ్వరులు రాజును లేవదీసి కూర్చొనబెట్టి రాజు చెప్పిన మాటలు వింటూ ఉన్నారు. అంతటా ఆ రాజు యొక్క మనోవిచారమును గ్రహించి క్షణకాలము ధ్యాన నిమగ్నులై ఇలా పలుకుతూ ఉన్నారు. రాజా, నీ దుఃఖమునకు కారణము వినుము. నీవు గత 10 జన్మలలో క్రూరత్వము కలిగినటువంటి కిరాతకుడవు. నీయందు ధర్మవృత్తి కొంచెమైనను ఆ సమయమున లేకుండెను. సద్గుణములు ఏవీయునూ నీ దగ్గర లేవు. భక్తి లేక శ్రీహరికి నమస్కరించలేదు, కీర్తింపనూ లేదు, శ్రీహరి కథాశ్రవణములను చెయ్యలేదు. నీ చిత్తము విష్ణు పాదపద్మ ధ్యానము చేసి ఉండలేదు. సమస్త మనుష్యులకు క్రూరత్వముతో ప్రదర్శన చేస్తూ ఎల్లప్పుడూ హింస చేస్తూ హింసయందు ఆసక్తి గలవాడై ఎప్పుడునూ కొంచెమైనను ధర్మము చేయకుండా ఇంద్రియ నిగ్రహము శాంతి మొదలగు గుణములు లేక దుష్ట స్వభావముచే పాపమును చేయుచు 9 జన్మములు వెళ్ళబుచ్చితివి. 10వ జన్మంబున సహ్యమను పర్వతమందు కిరాతకుడవై జన్మించి క్రూరుడవై సమస్త మనుష్యులను సమస్త లోకములని బాధ పెట్టితివి. దయలేని వాడివై ఆయుధములను చేతపూని ఎల్లప్పుడూ హింస చేయుచు సుగుణములు లేనివాడివై నీవు భార్యతో కూడి ఆ మార్గమున నడుచువారిని బాధించుచు మూర్ఘుడవై సంచరిస్తూ ఉన్నావు. ఇట్లు గౌడదేశమునందు ఉండిన సమస్త మనుష్యులను క్రూర వృత్తి చేత రాక్షసుడిగా ప్రవర్తన చేస్తూ బాలులను, మృగములను, పక్షులను దుర్మార్గపు స్వభావము కలిగి దయలేని వాడివై హింసించుట వలన నీకు ఈ జన్మమున సంతానము లేకుండా అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుట చేత ఇప్పుడు నీ రాజ్యము శత్రువులకు అధీనమై ఉన్నది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణము వినుము. నీవు గౌడదేశమున అడవిలో కిరాతకుడై గత జన్మలో ఉండగా
ధనవంతులగు 2 వైశ్యులు, కర్షణుడు అని ఒక మునీశ్వరుడు, ఈ ముగ్గురు నీవున్న అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును ప్రక్కన ఉన్నటువంటి పొదలలో దాచి ప్రాణరక్షణకై పారిపోయిను. కర్షణుడు అను మునీశ్వరుడు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచూ ఎండకు దప్పికకు కలిగి అలసిపోయి మూర్ఛిల్లెను. నీవును ఆ కర్షణుని సమీపించి వాని యొక్క ముఖమునపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి అతనికి సేద తీర్చి అతడు తేరుకున్న తరువాత నీవు మునీశ్వరుడితో ఇలా పలికావు: నీకు నా వలన భయము లేదు. నిన్ను చంపిన ఏమీ వచ్చును? కాని పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచెనో చెప్పుము, నిన్ను విడిచెదను, చెప్పనిచో నిన్ను చంపెదను అని అతనిని బెదిరించి ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనము దాచిన పొదరింటిని చూపించినాడు. అంతటా ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును తెలియచేసినావు. దగ్గరలో ఉన్న నిర్మల జలము కలిగిన తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీరి పొమ్ము. రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చిన మార్గమున చూపజాలనని తెలియచేశావు. ఈ ఆకులతో విసురుకొనుము, చల్లని గాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి నీవు ఆ అడవియందు దాక్కొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనము ఎచ్చట ఉన్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసము అగుట చేత నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వ సంపదలను వైభవములను కావలెనని అనుకున్నచో వైశాఖ వ్రతమును ఆచరింపుము. ఇది పుణ్యప్రదమైన వైశాఖ మాస సమయం. నీవు వైశాఖ శుద్ధ తదియందు అనగా ఈ అక్షయ తృతీయ పుణ్య సమయమునందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చినచో నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తిగా దానములను ఆచరించుము. లోకములన్నీయు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని యాజ ఉపయాజకులు అయిన మునీశ్వరులైన ఆ గురుదేవులు పుణ్యశీలుడు అను పేరు కలిగిన రాజుకు వైశాఖ వ్రత విధానం ఉపదేశించి తమ నివాసములకు మరలిపోయినారు. అంతట రాజు గురుదేవులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. యథాశక్తిగా దానములు చేసెను. వైశాఖ వ్రత ప్రభావము ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరూ కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు వెళ్ళెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచి పారిపోయినారు. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందినాడు. తాను పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వసంపదలను పొందినాడు. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమైన వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము వలన పాంచాల దేశము యందు మిక్కిలి సుభిక్షముగా ఉండి ఆ రాజు చతుస్సముద్ర పర్యంతము రాజ్యము ఏలెను. పరాక్రమము ఔదార్యము మొదలగు గుణములతో కూడినటువంటి 5 తనయులు ఆ రాజుకు కలిగారు. దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను పేరు కలిగిన 5 కుమారులు ఆ రాజుకు కలిగినారు. ధర్మముగా పరిపాలన చేయుటచే ప్రజలందరూ అనురాగము కలిగిన వారై ఉన్నారు. ప్రజలందరూ వైశాఖమాస వ్రత మహిమ వలన వారి రాజు యందు అనురక్తి కలిగి ఉన్నారు. రాజును రాజ్య వైభవము సంతానము పొంది భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించుచు యథాశక్తి దాన ధర్మములను చేస్తూ ఉన్నాడు. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి అతనికి వైశాఖ శుద్ధ తృతీయ
అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమైనాడు. పరమాత్మ స్వరూపుడును, నాశరహితుడును, 4 చేతులు కలిగిన చతుర్భుజుడును, శంఖ చక్ర గదా మొదలగు ఆయుధములు ధరించినవాడును, పట్టు వస్త్రములను ధరించిన పీతాంబరధారుడును అయిన విష్ణుమూర్తి ప్రకాశించుచూ తులసి మాలికలను ధరించి లక్ష్మీదేవితో విష్ణుదూతలతో గరుడవాహనమును ఎక్కి పరమాత్మయగు అచ్యుతుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. నారాయణుని యొక్క విశేషమైన తేజస్సును చూడలేక అప్పుడే కండ్లు మూసుకొని ఇట్టి గొప్ప భాగ్యము తనకు లభ్యమైనది అని సంతసించి భక్తితో శ్రీహరిని ధ్యానించి కనులు తెరచి ఆనందపరవశుడై విశేషమైన భక్తి కలిగి అంబుజోదరుని యొక్క దివ్య పాదారవిందములను ఆశ్రయించి సాష్టాంగ దండ ప్రణామములు చేసినాడు. ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచూ ప్రభక్తితో ఆనందపరవశుడై శ్రీహరిని స్తుతిస్తూ ఉన్నాడు అని శృతదేవుడు శృతకీర్తి చెప్పినని నారద మహర్షి అంబరీషునికి తెలియచేసినారు. ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవఖండ వైశాఖ మహాత్మ్య నారద అంబరీష సంవాదే పాంచాల దేశాధిపతే జయప్రాప్తి దరిద్ర నాశనం నామ వింశోధ్యాయః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.